దేవుడు చాలామంది అనుకుంటారు మాకు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి, మాకు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి, మాకు తలంపులు ఎప్పుడు వస్తాయి. మా తలంపుల ద్వారా కొంతమంది వ్యక్తిగత తలంపుల ద్వారా నడుస్తారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. నేను చాలాసార్లు ఏం చేసినానంటే లోకానుసారంగా ఆలోచనలు ఉన్నప్పుడు ఏం చేశానంటే నా వ్యక్తిగత ఆలోచనలు ఆలోచించాను. బాగా నా వ్యక్తిగతంగా నా ఆలోచనలు, నా పర్సనాలిటీ నేను ఆలోచించుకుంటూ పోతే అవి పనులు అవ్వవు. ఎప్పుడైతే దేవుడికి ఇష్టానుసారంగా దేవుడు తలంపుల ద్వారా నడుతామో అప్పుడే పనులు అవుతూ ఉంటాయి. నేను లైవ్గా నా సాక్ష్యం చెప్తున్నానండి. దేవుడు ఏం చేస్తాడంటే ఈ మనిషిని ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఆటంకాల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా నేను ఈ బిడ్డని పరిశోధించిన కైనా సరే కింద వల్ల ఇగో నేను ఆశీర్వాదాలు మొదలు పెట్టబోతున్నా, ఇగో నేను ఆశీర్వాదాలు ఇక నుంచి మొదలు పెట్టబోతున్నా, ఇక నుంచి నేను ఈ బిడ్డకి అనేకమైన పనులు ఇవ్వబోతున్నా అని చెప్పి మొదలుపెట్టే టైంకి చాలామంది పడిపోతూ ఉంటారు, సాతానుగా పడేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకానుసారం విడిచిపెట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఇన్ని నెలలు ఉన్నావు, ఇన్ని రోజులు ఉన్నావు, ఇప్పటి నుంచి నువ్వు లోకానుసారం జీవించకుండా ఇప్పుడున్నావు అనుకో, దేవుడు ఆశీర్వదిస్తానికి పరిశీలిస్తాడు. కానీ సాతానుగాడు ఒకే ఎత్తు నేను శోధిస్తే దేవుని నమ్ముకున్న తర్వాత 7 అంతులు శోధిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? రాక్ సాలిడ్గా నిలబడతానికి ప్రయత్నం చేయాలి. దేవుని నమ్ముకొని నిలబడి కరెక్ట్గా నిలబడాలనుకుంటే అప్పుడు సాతానుగాడు నేను 7 అంతులు శోధిస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఏ సందు దొరికితే ఆ సందు. లోకానుసారంగా ముక్కోటి ఏకాదశిలో లేకపోతే అవి ఇవి కోరుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక మేకనో ఒక గొర్రెనో ఏం చేస్తారు? కొత్తారు, బలిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పనులైనవి, దేవత అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు? అన్ని విధాలుగా ఆ మనిషిని ఈ మనిషిని కోరుకున్నప్పుడు వాళ్ళకి పనులు అయినప్పుడు ఆ మేకని ఈ గొర్రెని కొత్తా ఉంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఏమడుగుతున్నాడు? ఎన్నో నైవేద్యాలు అడుగుతున్నాడు, పాప పరిహార్థ బలులు అడుగట్లా. నేనేమడుగుతున్నాను? నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం నాకు అప్పచెప్పు. ఈ లోకానుసారంగా ఉన్న ఆలోచనలు పక్క పెట్టి నీ హృదయం నాకు అప్పచెప్పు, సమస్తాన్ని నేను చూసుకుంటా అంటున్నాడు దేవుడు. నువ్వు అప్పగించే శక్తి నీకుందంటే ఇప్పుడు దేవుడిని పట్టుకో. మేము ఎదురు పెట్టారు చాలామంది మన హృదయాన్ని పక్కనోడికి ఇస్తాం, మన హృదయాన్ని ఇంకో అమ్మాయికి ఇస్తాం, మన హృదయాన్ని ఇంకొక అబ్బాయికి ఇస్తాం, మన హృదయం పెళ్ళైనా సరే ఇంకొక అబ్బాయికి ఇస్తా ఉంటాం అక్రమంగా, భర్తకు తెలియకుండా. అండి ప్రేమ ఎదురు పెట్టారా? భార్య భర్తలకు ఒక్కసారి పెళ్ళయిందంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఒక్కసారి వివాహం అయిందంటే కథం చచ్చిపోయినా సరే ఆమెతో చచ్చిపోవాలి. వాడు పొట్టుకున్నాడు, వాడు నల్లగున్నాడు, తెల్లగున్నాడు, పొట్టుకుంది, జుట్టింతే ఉంది, గుండు ఉంది. మా భర్త వాళ్ళ భర్తలాగా పొడుగు లేడు, వాళ్ళ భర్తలాగా కండలు లేవు, వాళ్ళ భర్తలాగా ఎట్లేడు, మంచి వస్త్రాలు వేసుకోవట్లేడు అని చెప్పి చాలామంది వాళ్ళ హృదయంలో అనుకునే ఆలోచన ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. ఏమైపోతుంది అంటే ఒకప్పుడు పురుషుల గురించి భయపడేటోళ్ళు ఇప్పుడు స్త్రీల గురించి భయపడాల్సి వస్తుంది పెళ్లి చేసుకోవాలంటే. తెలుసా ఆ విషయం? పెళ్లి కాని వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు. ఎందుకంటే వాడు ఏ దారి పోతాడు, ఏమైపోతాడు అని చెప్పి చాలామంది టెన్షన్లు ఎక్కువైపోతాను ఇప్పుడు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పురుషులు వాడమ్మ వీడు మంచోడో కాదు, వీడు తాగుపోతాడు, వీడు చెడ్డోడు, వీడు లోకానుసారి జీవించేటోడు, వీళ్ళ అమ్మ నన్ను ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి ఒకప్పుడు ఎత్తుకోటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లేదు. ఏముందమ్మా ఇప్పుడు ఏమి ఎతుకుతున్నారు? అమ్మాయిలు సరిగ్గా ఉన్నారా లేరా అని ఎతుకుతున్నారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, తలకాయలు తీసి ఇంకా దేంట్లో పెడుతున్నారన్నా వాషింగ్ మిషన్లలో అవిట్లలో పెట్టి మనుషులు దాచేస్తున్నారు. అందులో దాచి ఎప్పుడు తీద్దామని చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు? కట్ చేసి డ్రమ్ములలో, సరే డ్రమ్ములలో వేస్తారు. ఏ నాటికి ఆ డ్రమ్ముల నుంచి బయట తీయాలి? అసలు ఏ ఆలోచన వాళ్ళు పెట్టారు నాకు ఇప్పుడు అర్థం కావట్లేండి. అందుకని వాళ్ళ ఆలోచనలు కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావంట. మరి అట్టున్నారు. మేము ఇద్దరు పెట్టారా? నీ పిల్లలు నీకున్న యవనస్తుల పిల్లలు ఏ ద్రోవబోతున్నారు ఆలోచించు. నీ సాక్ష్యం పలకాలంటే నీ పిల్లల సంబంధాలకు వచ్చినప్పుడే నీ సాక్ష్యం ఉంటుంది. చాలామంది అనుకుంటారు సాక్ష్యం అంటే ఏంటిది? నువ్వు చెప్పుకునే సాక్ష్యం కాదు.
దేవుడు మందిరాలకు వచ్చి నాకు దేవుడు అది చేసి ఇది చేశాను, నేను గొప్ప, నా ప్రార్థన వల్ల దేవుడు అనేక కార్యాలు చేసేది, అది కాదు. నిన్ను నువ్వు చెప్పుకునేది కాదు సాక్ష్యం, నీ గురించి ఎదుటివాడు చెప్పేది సాక్ష్యం. ఆ బిడ్డ ప్రతి వారం చర్చికి వెళ్ళిద్దిరా, ప్రతి వారం వెళ్ళి అక్కడ మంచి నేర్చుకుని వచ్చి మాకు చెప్తుందిరా అని చెప్పాలి. వాళ్ళు పొగడాలి, నిన్ను బట్టి దేవుని పొగడాలి, అది సాక్ష్యం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే మనమే పోడుకోవటం. నేను చర్చికి పోతున్నాను, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి అన్నీ నేర్చుకొని వచ్చి ఇంటికి రాగానే మళ్ళీ బూతులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. బూతులు పురాణం. మరి దేవుడు ఆడ బూతులు మాట్లాడమని చెప్పాడంటే ఏమని చెప్తారండి మీరు? ఏం చెప్పలేదు.